గైస్ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఈరోజు మీకోసం కరవాడు వేసి వంకాయ పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ కరవాడు ఫ్రై చేసి ఇందులో వేస్తాం కదా, ఆ ఫ్లేవర్తో తిన్నామంటే ముద్ద ముద్దకి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. ముందుగా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ ఎలా చేయాలో చూపుతుంది. ఇది చేయడానికి మనం ఇలా ఒక 2 కరవాడు పీసెస్ తీసుకొని తలా తోక కట్ చేసి సైడ్స్లో ఉండే వేస్టేజ్ అలాగే లోపల ఉండే వేస్టేజ్ అవంతా కూడా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి, అలాగే ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఇవి ఒక అరగంట సేపు నానబెట్టేసి, అరగంట తర్వాత ఇలా చేత్తో అంతా వైట్ లేయర్ అంతా తీసి క్లీన్ చేసేసుకోవాలి. ఇదే ప్రాసెస్ 2-3 టైమ్స్ రిపీట్ చేసేసి మొత్తానికి ఇది కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టినటువంటి కరవాడు ముక్కలన్నిటిని వేసి ఒక 10 నిమిషాల పాటు వేయించి, అది కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో పసుపు పొడి, మిరప్పొడి కూడా వేసి మొత్తానికి బాగా మిక్స్ చేసేసి ఇంకొక 5 మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక 1/4 కేజీ వంకాయలు తీసుకొని వాటిని విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో నానబెట్టండి. అలాగే ఒక ఎర్రగడ్డ, ఒక 5 టమోటాలు కట్ చేసి కరివేపాకు కూడా తీసి ప్లేట్లో పెట్టుకోండి. నెక్స్ట్ చింతపండుని ఇలా నీళ్ళలో అరగంట ముందు నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండలి పెట్టి అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, అలాగే చిటికెడు ఇంగువ వేసి, ఆ తర్వాత ఇలా కట్ చేసిన ఎర్రగడ్డ, కరివేపాకు వేసి, అది వేగిన తర్వాత కట్ చేసిన టమోటాస్ కూడా వేసి, అందులోనే పసుపు పొడి, మిరప్పొడి ఒక 2 స్పూన్స్, అలాగే ధనియాల పొడి ఒక స్పూన్ వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసి టమోటాస్ని మగ్గనివ్వండి. సో టమోటాస్ మగ్గిన తర్వాత ఇందాక కట్ చేసుకున్నటువంటి వంకాయలన్నిటిని కూడా వేసేసి ఇందులో ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసి, ఇప్పుడు వంకాయల వరకు పట్టడానికి లైట్‌గా కల్లులుప్పు వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. ఒక 10 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి చూసామంటే చూసారు కదా, గ్రేవీ అంతా చిక్కబడింది, వంకాయలు కూడా ఉడికిపోయాయి. ఈ స్టేజ్‌లో మనం ఇందాక నానబెట్టినటువంటి చింతపండులో నుంచి గుజ్జంతా తీసేసి ఆ నీళ్ళు అందులో వేసి, తర్వాత రుచికి సరిపడా కల్లులుప్పు వేసి మొత్తాన్ని కలిపి మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాలు ఉడకనివ్వండి. ఒక 10 నిమిషాల తర్వాత చూసారా, ఈ విధంగా ఉడికేటప్పుడు మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, అలాగే ఇందాక వేయించినటువంటి కరవాడు ముక్కల్ని ఆయిల్‌తో సహా వేసేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని పైన కొత్తిమీర జల్లేసి మూత పెట్టి ఇంకొక జస్ట్ ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. అంతే, టేస్టీ టేస్టీ కరవాడు వంకాయ పులుసు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.